అందరికీ నమస్తే. ముందుగా శ్రీ బలభీమ న్యూస్ ప్రేక్షకులందరూ కూడా గురు పూజోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, గత 10 ఏళ్లలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువతి యువకులు అనేక రకాలుగా నానా తంటాలు పడుతూ చాలా ఇబ్బందులకు గురైన విషయం మనకందరికీ తెలిసిందే. ఎక్కడ కూడా కొలువులు రాలే. తమ జీవితాలను ఎంతో ఉన్నత చదివి తమ జీవితాలను కూడా ఒక కార్మిక పనులు చేసుకుంటూ జీవనం సాగించారు. సో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనలో కొలువుల పండుగ అయితే సాగుతూ ఉంది. సో ఈనాడు కూడా గురు పూజోత్సవం శుభ సందర్భంగా కొలువుల జాతర అయితే సాగుతూ ఉంది. హైదరాబాద్లోని హైటెక్స్లో కొలువుల పండుగ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పాల్గొని నిరుద్యోగ యువతి యువకులకు అయితే పట్టాలు అందజేయడం జరిగింది. సో ఈ విధంగా అయితే ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి పలు కీలక అంశాలను అయితే ప్రస్తావించడం జరిగింది. సో ఏం మాట్లాడారు అనే విషయాలు మనం తెలుసుకునే ముందు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. దీనిపైన కూడా ఏమైనా మీకు సందేశాలు ఉంటే కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కూడా మొత్తం ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకండి, ఎందుకంటే స్క్రిప్ట్ చేస్తే మీకు ఏం అర్థం కాదు. ఈ వీడియో కానీ మొత్తం చూస్తే రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు, ఏం మాట్లాడారు, ఏం తెలంగాణ ప్రజలకు ఏం సందేశం ఇచ్చారు అనేది కూడా మీకు క్లుప్తంగా అర్థమయ్యే విధంగా నేను చెప్పబోతున్నా. సో రెవెన్యూ శాఖ సిబ్బందిని ఒక దోషులుగా నిలబెట్టే ప్రయత్నం అయితే చేశారు. తెలంగాణ చరిత్రలో పోరాటాలనే కూడా భూమి కోసమే జరిగినవే. కుమరం భీం, చాకలి ఐలమ్మ, రావి నారాయణ రెడ్డి లాంటి వాళ్ళు కూడా భూమి కోసమే పోరాడారు. భూమి కోసం పోరాటాలే కాదు, భూదాన ఉద్యమానికి పునాదులు పడింది కూడా తెలంగాణ ప్రాంతంలోనే. బెదిరే రామచంద్రారెడ్డి వేలాది ఎకరాలు పేదలకు పంచి భూదాన ఉద్యమం చేశారు. ఆనాడు పివి నరసింహారావు అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి అసైన్డ్ భూములను పేదలకు పంచారు. భూమిని చెరబట్టిన వారిని తెలంగాణ ప్రజలు దిగంతాలకు తరిమారు. గత ప్రభుత్వంలో ధరణి భూతాన్ని తెచ్చి భూములను కొల్లగొట్టారు. అదందరూ తెలంగాణ ప్రజలందరూ మీరందరూ కూడా చూశారు. తమ దోపిడికి విఆర్ఓ విఆర్ఏలు అడ్డుగా ఉన్నారని వారిని దోషులుగా నిలబెట్టే ప్రయత్నం కూడా చేయడం జరిగింది. ఇది నగ్న సత్యం, మీకందరికీ కూడా తెలిసిందే. అవునా కాదా? మీరే చెప్పండి. మమ్మల్ని దోపిడిదారులా చిత్రీకరించారు. ధరణి తెచ్చి నా సమస్యలతో విసిగిపోయిన ఓ రైతు ఇబ్రహీంపట్నంలో అధికారిపై పెట్రోల్ పోసి నిప్పంటించడం జరిగింది. సిరిసిల్లలో అధికారులపై తాలిబొట్టు విసిరిన పరిస్థితి. ఇది అధికారుల వల్ల జరగలేదు, ఇది నాటి పాలకులు సృష్టించిన వైరస్ లాంటిది అన్నది కూడా రేవంత్ రెడ్డి సంచలనమైన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ధరణిని బంగాళాఖాతంలో విసిరేస్తామని ఆనాడు మేము చెప్పడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారం ధరణి మహమ్మారిని వదిలించి భూభారతి చట్టం తీసుకొచ్చాం. ధరణితో పట్టుకున్న దరిద్రాన్ని భూభారతితో పరిష్కరించే ప్రయత్నం చేశాం. ప్రభుత్వానికి పేద ప్రజలకు మీరు వారధులుగా నిలవాలి. పేద ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు మిమ్మల్ని తిరిగి నియమించాం. ఇంట్లో ఎలుకలు ఉన్నాయని ఇల్లు తగలబెట్టుకుంటామా? ఎవరో కొందరు తప్పులు చేశారని మొత్తం వ్యవస్థనే రద్దు చేస్తారా? వాళ్ళు చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికే విఆర్ఓ విఆర్ఏ వ్యవస్థను రద్దు చేశారు. 1,00,000 కోట్లు కట్టిన కాళేశ్వరం 3 ఏళ్లలో కూలేశ్వరం అయ్యింది. మరి వాళ్ళనేం చెయ్యాలి? మీరే చెప్పండి. తెలంగాణ సాధనలో ప్రజాప్రభుత్వ ఏర్పాటులో భాగస్వామ్యులైన మీరు ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా పనిచేయాలి. భూభారతి చట్టాలను అమలు చేయడమే కాదు, సాదా బహినమాల సమస్య పరిష్కరించాలి. ఇది మీ ఆత్మ గౌరవానికి సంబంధించిన సమస్య. గత పాలకులు మిమ్మల్ని తెలంగాణ సమాజంలో దోషులుగా నిలబెట్టే ప్రయత్నం చేశారు. మీ మీద పడ్డ మచ్చను చెరుపుకునే అవకాశం మీకు వచ్చింది. మీ ముద్రను చెరిపేసి ఆనాటి పాలకుల తప్పుడు విధానాలను ప్రజలకు వివరించండి. మీపై చేసిన ఆరోపణలు తప్పు అని నిరూపించుకునేలా పనిచేసి
ప్రజల సమస్యలను పరిష్కరించే ప్రయత్నం అయితే చేయండి అంటూ కూడా రేవంత్ రెడ్డి నూతనంగా ఉద్యోగంలో చేరే నిరుద్యోగ యువకులకు తన అభిప్రాయాన్ని తెలియజేశారు. మరి కొత్తగా విధిలో చేరినటువంటి వీళ్ళు రేవంత్ రెడ్డి మాటలను అమలు చేస్తారా? లేకపోతే మాకు ఉద్యోగం వచ్చింది, మా ఇష్టరాజ్యం అంటూ వేటరేగిపోతారా? రెవెన్యూ వ్యవస్థను పటిష్టపరిచేందుకు వీళ్ళ కృషి ఎంతవరకు ఉంటుంది? ఆనాటిలాగానే అవినీతికి పాల్పడతారా? అనే విషయాలు మున్ముందు మనమే చూస్తాం. చూస్తూనే ఉండండి శ్రీ బలభీమును ఛానల్. ధన్యవాదాలు.